వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల భూముల వేలం. అసలు ఈ 400 ఎకరాల భూములు ఎవరివి, ఎందుకు వివాదాస్పదమైనవి, ఆ భూములు నిజంగా ప్రభుత్వానివేనా, ఒక్కసారి యూనివర్సిటీకి ఇచ్చిన భూములు మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా, విద్యార్థులు ఆరోపణలు ప్రభుత్వ వాదనలు నిజమెంత, డీటెయిల్గా మాట్లాడుకుందాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలో ఉన్న 5 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ర్యాంకుల విషయంలో కావచ్చు, పరిశోధనల విషయంలో కావచ్చు, వసతులు, విద్యా ప్రమాణాలు, కోర్సులు, ఇలా ఏ యాంగిల్లో చూసినా దేశంలో టాప్ యూనివర్సిటీగా చాలాసార్లు పేరు తెచ్చుకున్నది హెచ్సియు. వార్తల్లో నిలిచింది. అయితే ఉత్తమ అవార్డులు, ర్యాంకులతో వార్తల్లో నిలిచిన సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఎందుకు వివాదానికి కేంద్రంగా వార్తల్లో నిలుస్తున్నది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదో అవసరాల కోసం విద్యార్థులకు చదువు చెప్పనీకేనో అన్ని వర్సిటీలాగా సాధారణంగా ఏర్పడింది కాదు. దీనికి ఒక చరిత్ర ఉన్నది, చారిత్రక నేపథ్యం ఉంది. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి విద్యార్థులు చేసిన పోరాటానికి దిగివచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 6 సూత్రాల ప్రాతిపదికపై సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేసింది. ఆ తర్వాత యూనివర్సిటీ అవసరాల నేపథ్యంలో గచ్చిబౌలిలోని 2300 ఎకరాలను యూనివర్సిటీకి అప్పగిస్తూ అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోండి చెప్పేసి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్లోనే హెచ్సియు భూముల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు. అయితే చాలా సందర్భాల్లో యూనివర్సిటీ భూములను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటూ వచ్చింది. వేరువేరు నిర్మాణాలకు భూములు కేటాయిస్తూ వచ్చింది. 1974లో యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు 2342 ఎకరాలు ఉండేవి. 1987 సంవత్సరంలో షేర్లింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం కోసం 5 ఎకరాలను హెచ్సియు భూముల నుంచి తీసిచ్చారు. 1990లో ఆర్టీసీ డిపో కోసం 10 ఎకరాల భూమిని తీసుకున్నారు. 91లో విద్యుత్ శాఖ కార్యాలయం కోసం 6 ఎకరాల భూమి తీసుకున్నారు. 94లో జవహర్ నవోదయ పాఠశాల కోసం 30 ఎకరాలు కేటాయించింది అప్పుడే ప్రభుత్వం. 98లో సమాచార శాఖ కేంద్ర కార్యాలయం కోసం ఎకరం భూమిని తీసుకున్నారు. 2000 సంవత్సరంలో స్పోర్ట్స్ అథారిటీ కోసం ఏకంగా హెచ్సియు భూముల్లోంచి 108 ఎకరాల భూమిని తీసుకున్నారు. 2003లో హాకీ స్టేడియం కోసం 14 ఎకరాలు, మిలిటరీ గేమ్స్ కోసం 14 ఎకరాలు తీసుకున్నారు. ఆ తర్వాత షూటింగ్ రేంజ్ కోసం 20 ఎకరాల భూమి కేటాయించారు. 2004లో, అంతకంటే ముందు 2003లో ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెడతామనే కారణంతో 400 ఎకరాలు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేసిండు. 400 ఎకరాల భూమిని అప్పగించింది. అయితే చాలా కాలం పాటు ఆ సంస్థ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయలేదు, ఎలాంటి ఇన్స్టిట్యూట్ అయితే ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేటాయింపును రద్దు చేస్తూ ఆ భూములు వెనక్కి తీసుకుంది. దీంతో ఐఎంజీ కంపెనీ కోర్టుకు ఎక్కింది. ఆ భూములు మాకు కేటాయించుర్రు, మేము లీజుకు తీసుకున్నాం, కానీ ప్రభుత్వం దారుణంగా అన్యాయంగా వెనక్కి తీసుకుందని చెప్పేసి. కానీ ఆ కేసు కోర్టులో దాదాపు 20 సంవత్సరాల పాటు కోర్టులో కేసు నడిచింది. అప్పటి నుంచి 2004 నుంచి ఉన్న ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ కేసులో కోర్టు చుట్టూ తిరిగాయి. మొదటి 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, వీళ్ళంతా కూడా ఈ కోర్టు చుట్టూ ఈ కేసులో తిరిగారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఈ కేసులో కోర్టు చుట్టూ తిరిగింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఏడాది క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కేసులో కోర్టు చుట్టూ తిరిగింది. చివరిగా అయితే ఈ కేసులో ఎప్పుడు కూడా హెచ్సియుకి సంబంధించిన సిబ్బంది కానీ, హెచ్సియు విభాగాలు కానీ, ఏ విభాగాలు, వీసీ కావచ్చు, అడ్మిన్ కావచ్చు, ఎవరు కూడా ఈ కేసులో కోర్టు చుట్టూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హాజరు కాలేదు. ఇది ఇట్లా ఉంటే ఆ తర్వాత కూడా హెచ్సియు భూములని వేరే కేటాయింపులు చేస్తూ పలు అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తూనే ఉంది. 2004లో ఈ 400 ఎకరాల భూమి ఎప్పుడైతే కేటాయించారో ఆ తర్వాత వెంటనే లైఫ్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ కోసం 10 ఎకరాలు కేటాయించారు. మొత్తం 2004 నాటికి 680 ఎకరాల భూమి, హెచ్సియు భూమిని ఇతర అవసరాలకు ప్రభుత్వం కేటాయింపులు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత కూడా హెచ్సియు భూములు తీసుకోవడం ఆపలేదు. 2006లో రెడ్డి ల్యాబ్స్ కోసం 10 ఎకరాలు ఇచ్చారు. ఏపీ ఎన్జిఓ, టీఎన్జిఓ, హౌసింగ్ బోర్డు కోసం ఏకంగా 134 ఎకరాలు ఇచ్చారు. సిఆర్ఐ ఇన్స్టిట్యూట్ కోసం 2 ఎకరాలు, టాటా ఇన్స్టిట్యూట్ కోసం 210 ఎకరాలు, రీసెర్చ్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోసం 40 ఎకరాలు,
నాలెడ్జ్ ఇన్నోవేషన్ పార్క్ కోసం 200 ఎకరాలు, సిడిఎఫ్డి కోసం 25 ఎకరాలు, స్మార్ట్ గవర్నెన్స్ కోసం 5 ఎకరాలు, డిజైన్ ఇన్స్టిట్యూట్ కోసం 30 ఎకరాలు, యానిమల్ బయోటెక్నాలజీ కోసం 100 ఎకరాలు ఇట్లా కేటాయిస్తూ వస్తూనే ఉంది. 2005 నుంచి 10 వరకు మొత్తం ఓవరాల్గా హెచ్సియు భూములు ఉన్నటువంటి 2300 ఎకరాల్లోంచి 816 ఎకరాల భూమి పలు సంస్థలకు అట్లా కేటాయింపులు చేస్తూ వరుసగా వచ్చిన ప్రభుత్వాలు. అయితే మొత్తం 2342 ఎకరాల్లోంచి 816 ఎకరాలు పోతే ఇప్పుడు హెచ్సియు చేతిలో మిగిలిన భూమి 1526 ఎకరాలు. 2003లో చంద్రబాబు హయాంలో ఐఎంజీ బిల్లీరావుకు కేటాయించిన 400 ఎకరాల భూమి ఇప్పుడు ఏదైతే వివాదాస్పదంగా మారిందో ఆ 400 ఎకరాల భూమి గతంలో ప్రభుత్వమే కేటాయించింది కాబట్టి తిరిగి ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుందని చెప్పేసి కోర్టు తీర్పు చెప్పింది. అయితే ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొని ఇచ్చింది? హెచ్సియు భూముల తీసుకొని ఐఎంజీకి ఇచ్చింది కాబట్టి ఆ భూములు హెచ్సియుకే అప్పచెప్పాలని చెప్పేసి ఇటు విద్యార్థులు ఉద్యమిస్తూ ఉన్నారు. దాన్ని ప్రధానంగా ఆ డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమి ప్రభుత్వానిదే కాబట్టి ప్రైవేట్ సంస్థలకు వేలం వేసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖజానాకు మళ్లించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఆ భూమి 6 సూత్రాల ఆధారంగా హెచ్సియుకు అప్పటి ప్రధాని ఆదేశంతో కేటాయించబడింది కాబట్టి తిరిగి ఆ భూమి హెచ్సియుకే చెందుతుంది. ఒకసారి హెచ్సియుకి ఇచ్చిన భూములను, ఒక యూనివర్సిటీకి ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారని చెప్పేసి ఇటు విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, ప్రతిపక్షాలైతే ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటే మరో అంశం కూడా బాగా చర్చ జరుగుతుంది. అదేంటంటే 100 ఎకరాల భూమి కాబట్టి అక్కడ అడవి ఉంది, అటవీ ప్రాంతం ఉంది. అందులో అరుదైన పక్షులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమలు ఉన్నాయి, సరీసృపాలు ఉన్నాయి, చెట్లున్నాయి, ఔషధ మొక్కలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూమి అప్పచెప్పడం వల్ల జేసీబీలు పెట్టి ఆ చెట్లను మొత్తం నరికేస్తూ ఉన్నారు. జింకలు, నెమళ్ళు, పిట్టలు, కోతులు, అక్కడ ఉన్నటువంటి జీవజాలం భయపడి పారిపోతూ ఉంది, ధ్వంసం అవుతూ ఉంది. ఆ భూములు కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి. అరుదైన జీవజాలం, మొక్కలు, ప్రకృతి ధ్వంసం అవుతుంది కాబట్టి ఆ భూములను తిరిగి హెచ్సియుకే అప్పగించాలనే డిమాండ్ ఒక ఉద్యమంగా మారింది. ఇప్పుడు వాస్తవానికి ఒక విద్యా సంస్థకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా చాలా భూమి కావాల్సి వస్తుంది. కొత్త కోర్సులు కావచ్చు, వాటికి అవసరమైన భవనాలు, క్రీడా సముదాయం, విద్యార్థుల సంఖ్య, వారికి ఉండే వసతి, హాస్టలు, ఇట్లా చాలా అవసరాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు అన్నీ కూడా దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనాయి. హెచ్సియు కూడా ప్రపంచ స్థాయి యూనివర్సిటీల సరసన నిలిచింది కాబట్టి హెచ్సియుకి కేటాయించిన భూముల్లోంచి ఇప్పటి వరకు తీసుకునే మినహాయిస్తే తాజాగా ప్రైవేట్ పరం చేయబోతున్న 400 ఎకరాల భూమిని హెచ్సియుకే అప్పగించాలని చెప్పేసి అటు విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఒక రకంగా చూస్తే 1974లో యూనివర్సిటీ ఏర్పాటు చేసే సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2300 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించింది. ఇప్పటి ప్రభుత్వం వాటిని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని విద్యార్థులు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. 400 ఎకరాల భూమిపై నైతిక హక్కులు హెచ్సియుకే ఉంటాయి కాబట్టి ఆ భూములను యూనివర్సిటీకి అప్పగించాలనే డిమాండ్ కూడా బలపడుతూ ఉన్నది, ఒక ఉద్యమంగా మారింది. యూనివర్సిటీ ఏర్పాటై 50 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో యూనివర్సిటీ భూముల వేలం వివాదం సరికాదంటూ మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులు వచ్చి ఎంతోమంది ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి విద్యను పొందుతూ ఉన్నారు. అలాంటి యూనివర్సిటీ భూములను ప్రైవేట్ పరం చేయడం అంటే పేద వర్గాల విద్యార్థులను ప్రపంచ స్థాయి విద్యకు దూరం చేయడమే అని చెప్పేసి వాదన తెర మీదకి వస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వం మొండిగా పోలీసు బందోబస్తు నడుమ యూనివర్సిటీలోని 400 ఎకరాల్లో భూమి చదువు చేసే కార్యక్రమం చేస్తుంది. ఇంకోవైపు విద్యార్థులు తిరగబడుతూ ఉన్నారు. ప్రొటెస్టులతో పాటు, ఆందోళనలతో పాటు లీగల్గా కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులు చేసిన ఏ పోరాటం అయితే దేశ చరిత్ర చూస్తే ఫెయిల్ కాలేదు. అటు దేశానికి స్వాతంత్రం తెచ్చే క్రమంలో కావచ్చు, స్వరాష్ట్ర సాధనలో కావచ్చు, అన్ని ఉద్యమాలను ముందుండి నడిపించింది విద్యార్థులే. ఇప్పుడు యూనివర్సిటీ భూములు కాపాడుకోవడానికి కూడా విద్యార్థులే అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మరి విద్యార్థుల పోరాటం ఫలిస్తుందా? ప్రభుత్వ వైఖరి గెలుస్తుందా? చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.